నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నట్టు న్యూస్ ఏంటంటే వీధి కుక్కల్ని చంపడం ఏదైతే ఉందో అది చాలా వైరల్ అవుతుంది. సర్పంచులు అంటే అక్కడ ఉన్న వీధి కుక్కలకి పాయిజన్ ఇచ్చి చంపడం, లేకపోతే ఇంకా కొన్ని లాగా వాటిని ఇబ్బంది పెట్టి ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఒక్క యాచరంలోనే కాదు, చాలా ప్లేసెస్లో జరుగుతుంది. మోర్ దెన్ అంటే ఇప్పటివరకు వచ్చింది ఏంటంటే ఒక 500 స్టేట్ డాగ్స్ని ఇలా చేశారని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. మరి దీని గురించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే స్ట్రే డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సర్పంచ్ పాయిజన్ చేసి చంపేశారని చెప్పేసి మనం వార్త చూసాము. రేణు దేశాయ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టి. సో అసలు ఏంటి ఈ స్ట్రీట్ డాగ్స్ని చంపడం ఏంటంటారు? అసలు దీని వెనకాల గల కారణం ఏంటంటారు? పులి ఊర్లోకి వస్తే తలుపులు వేసుకుంటున్నారు, పారిపోతున్నారు, రోడ్ల మీదకి రావట్లేదు. ఎందుకు? అది క్రూర జంతువు కాబట్టి ఏం చేస్తుంది? అది చంపేస్తుంది మనిషిని. చంపకుండా ఉండాలంటే ఏం చేయాలి? చంపకుండా ఉండాలంటే అది ఒకవేళ వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, అవసరం లేదు బెదిరించి దాన్ని తరిమే ఫారెస్ట్కి. అది వీలు కాదు కదా. వీలు కాదు కాబట్టి దానికి భయపడి నువ్వు బతుకుతున్నావు. ఓకేనా? కుక్క నీ మీద కరవడానికి వస్తుందని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు. నువ్వు దాన్ని చంపడానికి వెళ్తున్నావు కదా. నువ్వు చంపడానికి వెళ్తున్నావు అంటే దాని మీద నువ్వు ఆధిపత్యం ప్రదర్శించే శక్తిమంతుడివే కదా. పులి దగ్గర నీ శక్తి లేదేమో, కుక్క దగ్గర నువ్వు శక్తిమంతుడివి కాబట్టే నువ్వు దాని మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నావు. ఇక్కడ శక్తిమంతుడివి నువ్వు, దాన్ని చంపగలిగే వ్యక్తివి నువ్వు, మళ్ళీ అది నా మీదకి ఎగబడుతుంది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్నావు. ఇప్పుడు అవే కుక్కలు మీ వల్ల మేము చనిపోతున్నాం, మీ వల్ల మాకు ఫుడ్ ఉండట్లేదు, మీ వల్ల మాకు డిస్టర్బెన్స్ ఎక్కువైంది అని ఒక యూనియన్గా ఏర్పడి మీ గట్టి నిర్ణయం తీసుకొని వీధుల్లోకి వస్తే ఎవడు ఉంటాడు ఊర్లలో? అందుకే పాయిజన్ పెట్టి చంపేస్తున్నారు. అంతేగా. ఎందుకంటే నీకు పాయిజన్ పెట్టడం తెలుసు, దానికి తెలీదు. నువ్వు పాయిజన్ పెట్టినా తినడమే దానికి తెలుసు. అంటే ఏంది సార్, ఏదో పెడుతున్నాడు, తినడానికి ఏదో ఇస్తున్నాడని. తినడానికి ఏదో ఇస్తున్నామని తింటాయి. అదే కుక్క నీకు ఇది తిను అంటే తింటావా నువ్వు? నీకు ఆ తెలివి ఉందిగా, అమ్మో ఏది పడితే తినొద్దని. దానికి లేదా తెలివి. అంటే కుక్కలు కొరకడం వల్ల కుక్క కాటికి బలైపోయి చిన్నారులు, మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 5 years 6 yearsకి అంటే బిలో 10 years పిల్లలు చాలా వరకు అవస్థపడుతున్నారు. చాలా మంది మృత్యువాత కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని అక్కడికే వస్తున్నా. అందుకే పులి ఎగ్జాంపుల్ చెప్పా. పులి తిరుగుతుందేమో అని బిక్కుమంటే ఇంట్లో కూర్చుంటున్నావు కదా, ప్రాణాలు పోతాయేమో అని. మరి వీధుల్లో కుక్కలు ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు రోడ్డు మీదకి వదిలేస్తున్నావు? నువ్వు కాపాడుకోవాలా, నీ పిల్లలే కదా. కుక్క నీ మాట విందేమో, నీ పిల్లలు కూడా నీ మాట వినరా? కుక్క నువ్వు కంట్రోల్ చేయలేమేమో, నీ పిల్లలను నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? మళ్ళీ జనాలే తప్పు అంటారా? మనిషి అనేవాడే తప్పు. ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే కుక్కల విషయంలో నేనైనా తప్పే, నువ్వైనా తప్పే. నేను ఓపెన్గా చెప్తున్నా, కుక్కల విషయంలో ఎవరైనా తప్పు. వై? బికాజ్ వాటికి చదువుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు లేవు నీకున్నట్టు. అర్థమైందా? వాటికి యోగా క్లాసెస్, ట్యూషన్స్, కూచిపూడి, కరాటే నేర్పే వాళ్ళు లేరు, నేర్చుకునేవి కూడా కావు. నేర్చుకున్నా వాటికి రావు. అవి ఎక్కడ ఉంటాయి కూడా వాటికి తెలియదు. నీలాగా మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళలేదు, నీలాగా డీ షోలో పార్టిసిపేట్ చేయలేదు, నీలాగా జబర్దస్త్ స్కిట్లు వేయలేదు. లేదు మా. ఇప్పుడు మనలా కూర్చొని కూడా రోజుకు 2 కుక్కలు కూర్చొని ఇంటర్వ్యూలు చేయలేము, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోలేము. వాటికంటూ సంరక్షణ, ఒక కష్టాలు చెప్పుకోవడానికి ఒక నాయకుడిని ఎన్నుకోలేవు, ఎలక్షన్స్ పెట్టుకోలేవు. ఏదేమైనా నువ్వు అంటే వెళ్ళిపోవాలి. నువ్వు దగ్గరకు వస్తే దూరం పారిపోవాలి. నువ్వు ఏదైనా ఇవ్వడానికి వస్తే పాపం ఏదో ఇస్తున్నాడేమో ఆశపడి రావాలి. అంటే ఒక బానిస, అంతేనా? అట్లాంటి ఒక బానిసని నువ్వు ఈరోజు సడన్గా దాన్ని ఒక వైల్డ్ యానిమల్గా ఎందుకు పోర్ట్రే చేస్తున్నావు? నీకు నష్టం జరిగింది అని. నీకెందుకు నష్టం జరిగింది? అలా వెళ్తుంటే అది కరిచింది అని. అలా ఎందుకు వెళ్తున్నావు? అక్కడ నువ్వెలా వెళ్ళాలో అది కూడా వెళ్ళాలి. ఏమ్మా, నీకు ఆ వీధిలో నుంచి నీకెళ్ళే హక్కు ఉన్నట్టే ఆ వీధిలో కుక్కకు కూడా వెళ్ళే హక్కు ఉంది. నువ్వెక్కడ దాని మీద పడతావో అనేది నీ మీదకి వచ్చింది. 100% అంతే. నువ్వు ఆ వీధికి వెళ్ళకు, ఇంకో వీధికి వెళ్ళు, దాన్ని తిరగా నీ అదే వీధిలో. అది ఎందుకు ఉండొద్దు? నువ్వే ఎందుకు ఉండాలి అక్కడ? అంటే నీకు ఇల్లు ఉంది కాబట్టి దానికి లేదనా? ఇప్పుడు అదే కుక్కలన్నిటికీ నీ తెలివి ఉండి అవి కూడా ఇల్లులు కట్టుకుంటే మిమ్మల్ని వెళ్ళిపోమని అంటే పోతారా మీరు? ఈ ఊరు మాది, మేము ఉండాలనుకుంటున్నాం, మీరు వెళ్ళిపోండి అని కుక్కలన్నీ అంటే వాటికి నోరొచ్చి
చెప్పు, వెళ్ళిపోతావా? ఇప్పటికే ఆ అడవుల్ని ఆక్రమించుకోవడం వల్ల చాలా వరకు ఇది అడవిలో ఉండాల్సిన జంతువులన్నీ బాహ్య ప్రపంచంలో వస్తున్నాయి. కానీ కుక్క అడవిలో ఉండాల్సిన జంతువు కాదమ్మా. కుక్క ఈజ్ ఎ డొమెస్టిక్. నువ్వు ఎలాగైతే డొమెస్టిక్ హ్యూమెన్వో అది డొమెస్టిక్ యానిమల్. ఇద్దరు డొమెస్టిక్లే. నువ్వు అడవిలో ఉండాల్సినోడివి కాదుగా, ఊర్లో ఉండాల్సినోడివేగా. నువ్వు టార్జన్వి కాదు కదా, నువ్వు అడవిలో ఉండాల్సినోడివి కాదు, ఇక్కడ ఉండాల్సినోడివే. కాబట్టి అవి కూడా ఇక్కడ ఉండాల్సినవే. నువ్వు కొండ మీద ఉన్నా, గుహల్లో ఉన్నా, ఇంకెక్కడున్నా, తీర ప్రాంతాల్లో ఉన్నా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు ఒక కొంప కట్టుకున్నావు అంటే వాటి కట్టుకునే ఇది లేదు, అంతే. అంతమించి ఇంకేం లేదు. పాపం చీమలకు కూడా ఆ తెలివి ఇచ్చాడు దేవుడు. ఒక మంచి హౌస్ నిర్మించుకొని, పక్షులకు ఇచ్చాడు గూడు నిర్మించుకొని. వాటికి ఇవ్వలామా? తెలీదు. లేదంటే కర్ర ఏరుకొచ్చి పాపం అవి కూడా మొలలు కొట్టో ఏదో తాడు కట్టో ఏదో కట్టుకునేవి. నిజం, వాటికి అవి తెలియదు. ఇలాంటి వాళ్ళు ఏదన్నా ఖాళీ చేసి పోతే అది శిథిలావస్థకు వచ్చి నేను ఎవడు ఉండలేము దాంట్లో అని మీకు మీరు డిసైడ్ అయ్యి దాన్ని దూరం పెడితే అక్కడికి వెళ్ళి ఉంటాయి అవి. లేదా మీ అవసరాల కోసం ఏదైనా రౌండ్ పైపులు తెచ్చి అక్కడ పడేసి మీ అవసరం దీని తర్వాత ఒక పైపు మూలకు పడేస్తే ఇదేదో బాగుంది అని చెప్పి అందులో ఉంటాయి అవి. లేదా ఏమైనా చెట్టు అటు ఇటే ఒక బుష్ లాగా తయారైతే మీ అడ్డమైన రాచకార్యాలు చేసుకోవడానికి పనికిరాని స్థలాలు ఉంటాయి చూడు, పనికొస్తే మీరు అవి కూడా వదలరు కదా, పొదలు కూడా. మీకు పనికిరాని స్థలాలు, మీరు పట్టని స్థలాలు అంటే పాప అవి వెళ్ళి పడుకుంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో అట్లాంటివి 100 కుక్కల్ని నువ్వు చంపావు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, కుక్కలకి సొల్యూషన్ ఉంది. ఒక ట్రైనర్స్ని హైర్ చేసుకోండి, డాగ్ ట్రైనర్స్ని. ఎక్కడున్నా సరే, వేరే దేశాల్లో ఉంటారు, లేకపోతే యానిమల్ వెల్ఫేర్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎక్కడ ఉంటారో మీకు తెలియకపోతే. అవునా? వాళ్ళందరినీ హైర్ చేసుకొని పెట్టుకొని రోజు అదే పనిగా పోలీసులు పెట్రోలింగ్ తిరిగినట్టుగా వాళ్ళకు కూడా ఒక బడ్జెట్ పెట్టి అలా వీధుల్లో తిప్పండి. వాళ్ళు వెళ్తారు, బైక్ అండ్ బైక్ ఇస్తే బైక్ మీద, కార్ ఇస్తే కార్లో ఉన్నారు. రోజు పెట్రోలింగ్ వెహికల్ ఏవో టీం అని, అలాగే అవి కూడా వెళ్తాయి. వెళ్ళి ఎక్కడన్నా కుక్కలు ఉంటే వాళ్ళు దిగుతారు, చేతనైనంత ఏదో చేస్తారు, వాటిని మోటివేట్ చేస్తారు. అగ్రెసివ్గా ఉన్న కుక్కల్ని నువ్వు మందేలేవు కదా, ఎందుకంటే హ్యాంగ్ అంటదని. వాడేయగలడు మందు, వాడి మాట వింటది. మందేస్తే అది ప్రాబ్లం లేదు కదా, నీకు ప్రాబ్లం లేదు, దానికి ప్రాబ్లం లేదు, అంతే కదా. దానికి మందేస్తారు. ఇంకా అగ్రెసివ్నెస్ కంట్రోల్ చేసే మందులు కూడా ఉంటాయి కుక్కలకు, తెలుసా నీకు? అవి వేస్తారు. అప్పుడు ఆ కుక్కలన్నీ కూడా నేను చూస్తే వాటికి కోపం రావు. నీకు వచ్చినంత కోపం కూడా వాటికి రావమ్మా, రావు. వాటికి ఎందుకు కోపం వస్తుంది తెలుసు? ఇప్పుడు బండ్లు వెళ్తుంటే వెంబడి పడతాయి. ఎందుకు వెంబడి పడతాయి చెప్పనా? నీకంటే ముందెళ్ళిన బండోడు ఎవడో దాని తోకో కాలో తొక్కి వెళ్ళాడు, అది గుర్తుపెట్టుకుంది. ఓహో ఇదేదో వస్తుంది, ఈసారి ఇక్కడ తొక్కుద్దో నన్ను ఏడ తొక్కుతుందో ఇది అని చెప్పి భయపడి అని అరుస్తుంది. ఇంకోసారి ఇక్కడ రాకురా నువ్వు అని. దాని ఉద్దేశం అది. నువ్వు వచ్చినప్పుడల్లా కాళ్ళు తొక్కుతున్నావు, మరి నాకు కెవ్వు అంటున్నా నేను ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు పోతున్నావు, దాని ప్రాబ్లం అది. నువ్వు అమాయకుడివే. నా బండి వెంబడించిందండి, నేను అటు ఇటు స్లిప్ అయి పడ్డానంటావు, నువ్వు అమాయకుడు. నీకంటే ముందు నీలాంటి ఒక జంతువు, ఒక మనిషి జంతువు గాడు వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేశాడు, ఆ కుక్క గారిని డిస్టర్బ్ చేశాడు, ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దానికి అగ్రెసివ్నెస్ వచ్చింది. ఇప్పుడు మనిషి కూడా మెంటల్ ఇల్నెస్ రావాలంటే చిన్నప్పటి నుంచి ఏదో అవుతుంది, ఏ గోడకు తగిలో లేకపోతే ఇంకేమన్నా కొన్ని మానసికంగా కుంగిపోయో వస్తాయి కొంతమందికి సర్టన్ స్టేజ్లో. వాళ్ళని మనం గుర్తిస్తాం కాబట్టి, గుర్తించే డాక్టర్స్ ఉన్నారు కాబట్టి తీసుకెళ్తున్నారు. కుక్కలకు కూడా ట్రైనర్స్ కాకపోతే వెటర్నరీలో బాగా నైపుణ్యం పొందిన మంచి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ మాట వింటాయిమా. గ్రూమింగ్ సెంటర్స్కి వెళ్తున్నావా నీ కుక్కని? నువ్వు స్నానం చేసి అసలు మాట విందు, నీ మాట అయినా నీ కుక్క గ్రూమింగ్ సెంటర్లో ఎందుకు వింటుంది చెప్పు? చక్కగా గోర్లు కట్ చేయించుకుంటుంది, నీట్ కటింగ్ చేసుకుంటుంది, వాడు అలా ట్రైన్ చేసుకుంటాడు. ఆ నైపుణ్యం గల వాళ్ళని తెచ్చుకుంటే, పెంపుడు కుక్కలు కాబట్టి మీరు తీసుకెళ్తున్నారు, వాళ్ళు చుచ్చు అంటారు, అయిపోయింది. స్ట్రే డాగ్స్కి తెలియదు కదా, అవి స్పాకి వెళ్తే ఎవడన్నా చూస్తాడా చెప్పు? దానికి ఏమైనా గ్రూమింగ్ ఉన్నాయా? టిక్ ఫీవర్ వచ్చేమన్నా ఉందా? ఎక్కడన్నా పాపం ఏవో రక్తం కారుతూ ఉంటాయి కొన్నిటికి, ఏం చేయాలి, అలా పాపం తిరుగుతూ ఉంటాయి. అట్లాంటి ఒకరిని హైడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చంపినోడు ఎవడైతే ఉన్నాడో ఈ మనిషి జంతువుగాడు ఆ 100 కుక్కల్ని చంపాడు కదా, ఈ సర్పంచుల్ని, ఆ కార్పొరేట్ ఎవడో, ఈ ఆచారంలో జరిగింది ఇన్సిడెంట్. ఇంకా చాలా జరిగాయి అమ్మా, తెలంగాణలో చాలా ప్లేసెస్లో జరిగాయి ఈ ఇన్సిడెంట్. వీళ్ళని అరెస్ట్ చేయండి. ఎందుకంటే కుక్కల తరఫున మాట్లాడుకోవడానికి వాళ్ళకి యూనియన్ లీడర్ లేడేమో, కానీ మనుషులు ఉన్నారు కుక్కల్ని ప్రేమించేవాళ్ళు, జంతు ప్రేమికులు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అందుకే మొన్న రేణుదేశాయ్ అంత అగ్రెసివ్గా చెప్పింది. ఇంకా ఇది జరుగుతూనే ఉన్నాయి. ఈ చివరికి అదేంటది
రేపటి రోజు అసలు కుక్కరహిత సమాజం చేద్దామని నడుము బిగించుకున్న ఈ మనిషి జంతువులందరూ కూడా ఒక శిక్ష విధిస్తే, ఎవరికన్నా కఠినంగా మంచి శిక్ష విధిస్తే మారుతారు. నిజంగా చెప్పాలంటే మారుతారు. మారకపోతే చావండి, మీరు చావండి ఆ విషయం ఏదో తాగి. వాటిని ఎందుకు చంపడం? అంటే నువ్వు బతకడం అంత ఇంపార్టెంటా ఇప్పుడు ఈ ప్రపంచానికి? ఆ కుక్క కంటే నీకంటే ఆ కుక్క బతకడమే ఇంపార్టెంట్. నేను ఇంకా చెప్పాలి అంటే దానివల్ల ఏముండదు, అదేదో ఎతుక్కుంటుంది. నువ్వు ఇస్తే తింటుంది, లేకపోతే లేదు. నువ్వేమన్నా దాన్ని మానసికంగా వేధిస్తేనే అది నీ మీదకి వస్తుంది. నువ్వు పులికి భయపడతావు, కుక్కని శాసిస్తావా? పులికి పులి వచ్చిందని చెప్పి నువ్వు ఇంట్లో ఉంటావు, కుక్కున్నప్పుడు నీ పిల్లోడిని కూడా ఇంట్లో పెట్టాలి. అవును, ఒకవేళ అది కరుస్తుందేమో. ఇప్పుడు వాళ్ళ పనులు ఆపుకొని ఇంట్లో ఉండమంటారా? మరి ఏంటమ్మా ఇప్పుడు వాళ్ళ పనులు ఆపుకొని ఇంట్లో ఉండమంటారా? అదే చెప్తున్నా, కుక్కలకు పని పాట లేదు కాబట్టి, మీకు పనులు ఉన్నాయి కాబట్టి, ఆ సౌలభ్యం ఉంది కాబట్టి వాటిని శాసిస్తున్నావా? మరి పులి వచ్చినప్పుడు ఏమైంది నీ పని? అప్పుడు ఇంట్లోనే ఉంటావుగా. పని ఆపుకొని ఇంట్లో ఉండడానికి బోల్డ్ అన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కుక్కే ఒక కారణం కావాల్సిన అవసరంలా. సడన్గా లాక్డౌన్ పడవచ్చు, సడన్గా ఇంకేమైనా పడవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, బంద్ ఉండొచ్చు, లేకపోతే వీధుల్లోంచి ప్రకృతి బాగాలేదండి ఎవడు బయటికి రావద్దనొచ్చు. అప్పుడు ఉంటా నేను బయటికి వెళ్ళొద్దు అని. అప్పుడు ఎంత పని ఉన్నా నీకు ఆ పని గుర్తురాదు. కానీ కుక్క వల్లే నీ పని ఇలా పాడవుతుంది. ఆలోచించాలి. ఇప్పుడు సడన్ గా కుక్క వచ్చి సడన్ గా వస్తూ ఉంటది, ఒక స్పీడ్ లో సడన్ స్పీడ్ లో ఉంటారు, సడన్ గా వచ్చేసి వెళ్తూ ఉంటే ఇక్కడ తిను బ్రేక్ వేస్తే వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అది నిజమే. ఈ సిచ్యువేషన్ నేను ఒప్పుకుంటా. రోడ్ల మీద పని ఆవులు బర్రెలు కూడా అలా పడుకొని ఉంటాయి. చీకట్లో బర్రెలు కనపడవు, ఆవులు ఉంటాయి, హారన్ కొట్టినాయి పోవు. సడన్గా అక్కడికి వచ్చేంతరకు అది ఉందని నీకు తెలియదు. కుక్క అంటే ఈయన క్రాస్ చేస్తావు. నీ ఉద్దేశం దాన్ని గుద్దాలని కాదు, అటు తిప్పబోతావు, నువ్వు పల్టీ పడతావు, నువ్వు సడన్ బ్రేక్ వేస్తే వెనక నుంచి వచ్చి నీకు గుద్దుకుంటాయి. దీస్ ఆర్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్. అలాగే కుక్క నిన్ను కరవడం కూడా ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్. అర్థమైందా? అనుకోకుండా దానివల్ల నువ్వెలా ఇబ్బంది పడ్డావో, అది అనుకోకుండా నిన్ను కరవడమో, నిన్ను కలిస్తే దానికేం రోగాలు వస్తాయో మనకు తెలియదు. మరి అడ్డమైనవన్నీ తింటావు, అడ్డమైనవన్నీ తాగుతావు, అడ్డమైనవన్నీ పొడుచుకుంటారు అనుకుంటారు. నిన్ను ఇంకా చెప్పాలంటే నిన్ను కలిస్తే దానికేం రోగాలు వస్తాయి అది తెలుసుకోండి ఫస్ట్, అంతే. అండ్ ఇక విషయానికి వస్తే అది కూడా ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషనే. యాక్సిడెంటల్ సిచ్యువేషన్ని మనం ఏదన్నా చేదాటిపోతే మనం ఏం చేయలేము. లేదు అంటే కంట్రోల్ చేయగలిగితే కంట్రోలింగ్ అంటే వాటిని చంపడం కాదు, అలా నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోండి. మరి ఇప్పుడు ఈ సర్పంచ్కి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందా, లేకపోతే మొన్న సుప్రీంకోర్టు చెప్పినట్టు సైలెంట్ అయిపోతుందా? మరి మంచి అగ్రెసివ్ కుక్కలు 100 పెట్టి వీడిని అందులో వదిలేయండి, తెలుస్తుంది అప్పుడు. ఇప్పుడు ఈ మాటకి మరి మీ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటే ఏం చేస్తారు? ఏం యాక్షన్ తీసుకుంటాడు? మంచి 100 కుక్కల్ని తీసుకెళ్ళి వీడిని అక్కడ వదిలేస్తే, అగ్రెసివ్ కుక్కలు చూడు, తొడ మెడ పీకే చెక్కిన కుక్కలు ఉంటాయి చూడు, అక్కడ వీడిని వదిలేస్తే కొరికే ప్రతి కొరుక్కి చచ్చిన ప్రతి కుక్క యొక్క అరుపు వీడికి వినిపిస్తుంది. ప్రతి కుక్కకి నువ్వు వెళ్ళి ఏం చేస్తా, ఇంత పెద్ద తాడు తెస్తారమ్మా. కొన్ని వీళ్ళ వల్ల కూడా మానసికంగా కుదించిపోతాయి. చెప్పనా, పెద్ద కర్ర తెచ్చి దానికి కొన్ని నెట్ ఉంటుంది, అప్పటిదాకా బాగానే ఉంటుంది కుక్క, పాపం చక్కగా పడుకొని సడన్గా దాని మీద వేస్తాడు. అది నాకు ఏదో అయిందని జల్లు మన భయపడుతుంది. భయపడ్డ దాన్ని వదలకుండా దాన్ని ఇట్లా అది క్లోజ్ మడిచి దాన్ని టపా కొడతారు. బలవంతంగా ఈడ్చుకెళ్ళి బండి ఎక్కిచ్చేసి బండిలో తోసి తలిపేస్తావు. అప్పటిదాకా నా జీవితం బాగుంది అనుకున్నది సడన్గా నాకేదో అయింది అనుకుంటే దాని మైండ్ పాడవదా అమ్మ? అట్లా నువ్వు దాన్ని పాడు చేస్తున్నావు. తీసుకెళ్తారు వీళ్ళు చేసే పనే ఇది. కుక్కలు తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తారు, అది అని అగ్రెసివ్గా ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ నుంచి తప్పించేస్తారు, ఇంకా దూరం వదిలేస్తారు. అది అటు తిరిగి ఎటో తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. తెలియదు వాటికి ఎటెళ్ళాలో తెలియదు. వీళ్ళ వల్ల కూడా కుక్కలకి మానసికంగా ఇవి ఉంటాయి. ఈ ఎవడైతే చంపాడో వీళ్ళందరినీ కూడా ఒక 100-1000 కుక్కలు ఉన్న చోట, అగ్రెసివ్ కుక్కలు ఉంటాయి చూడు, మంచి కుక్కలు, ఇంతింత పళ్ళు వేసుకొని ఇంతింత గోరలు వేసుకొని ఉంటాయి చూడు, వాటి మధ్యలో వదిలేస్తే ఎక్కడెక్కడ ఒక్కొక్క కుక్క కొరుస్తుంటే ఆ ఒక్కొక్క చచ్చిపోయిన కుక్క యొక్క ఆ సౌండ్స్ వీడికి వినబడాలి. అది నేను అంటున్నాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.